దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి పట్టం కడతారు, ఢిల్లీ పీఠం ఎవరిది అనే ఉత్కంఠకు తెరదించుతూ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే సంచలన విషయాలను బయటపెట్టింది. తాజా సర్వే ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనాదరణ ఏమాత్రం తగ్గలేదని, దేశ ప్రజల మొదటి చాయిస్ ఆయనేనని తేలింది. ముఖ్యంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే మరింత బలపడింది అని సర్వే స్పష్టం చేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ను దాటుతుంది అని, మోదీ సర్కార్ పై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది అనడానికి ఇదే నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జాతీయ రాజకీయాల తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది ఆంధ్రప్రదేశ్ ఫలితాలే. ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయన్న దానిపై సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2024 ఎన్నికల నాటి పరిస్థితి ఇప్పటికీ ఏమాత్రం మారలేదని, అప్పటి ఫలితాలే మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి హవా ఏమాత్రం తగ్గలేదు అని, ప్రజలు ఇంకా కూటమి వైపే మొగ్గు చూపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సీట్ల వారీగా చూస్తే ఏపీలో అధికార కూటమికి తిరుగులేదని తేలింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి ఏకంగా 22 నుంచి 24 పార్లమెంట్ల సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే జోస్యం చెప్పింది. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కూటమి ఇప్పటికే అదే జోరును కొనసాగిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీకి మాత్రం నిరాశ ఎదురైంది. ఆ పార్టీ కేవలం 1 నుంచి 3 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని, జగన్ పార్టీకి ఇప్పట్లో పూర్వ వైభవం కష్టమేనని సర్వే తేల్చి చెప్పింది. మొత్తానికి అటు కేంద్రంలో మోదీ, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలన పట్ల జనం సంతృప్తిగా ఉన్నారని ఈ సర్వే ద్వారా స్పష్టమవుతుంది. కేంద్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ ఉండడం, ఏపీలో కూటమి ఆధిపత్యం కొనసాగుతూ ఉండడం చూస్తుంటే విపక్షాలు కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దేశం మూడ్, ఏపీ మూడ్ రెండూ కూడా దాదాపుగా స్టేటస్ కోనే కోరుకుంటున్నాయని ఈ సర్వే కుండబద్దలు కొట్టింది.